ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రేయ్ ముందు లేరా, లే లే లేరా లే. అత్త, నా భర్తని ఇంకొక మాట అన్నా నేను ఊరుకోను. నాకే ఎదురు చెప్తావే? దీపక్, నువ్వు నా చేయి పట్టుకున్నావా? నా ముందే నా భార్యను కొడుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను మమ్మీ? ఊరుకోక ఏం చేస్తావురా? ఊరుకోకుండా ఏం చేస్తావు? నన్ను కొడతావా? నన్ను కొడతావా? అవును, కొడతాను. ఇదంతా కలో నిజమో తెలియట్లేదు కానీ దీపక్ బాబు నా మీద ఇంత ప్రేమ చూపిస్తుండడం మాత్రం చాలా బాగుంది. అంతా రాజన్న ఇచ్చిన తాయెత్తు మహిమే. మంతరం, మమ్మీతో నీకెందుకు కానీ కూర్చో కూర్చో. దా, ఈ స్వీట్స్ తిను తిను. మంతరం, నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం. ఇంతకాలం నేను బయటికి తీసుకెళ్ళలేదు కదా, రేపు తీసుకెళ్తాను. మీరు నన్ను ఎక్కడికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదండి. మీరు ఇలానే ఉంటే చాలు. మందరం, ఇక నుండి ఇలానే ఉంటాను. లవ్ యూ మందరం. లవ్ యూ టూ దీపక్ బాబు. మళ్ళీ దీపక్ బాబు అంటున్నావా? లవ్ యూ అండి. ఏంటి కోమలి ఇది? వీణేదో పిచ్చుకుక్క కరిచినట్టుంది. ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడో చూసావా? కొత్తగా నన్ను కూడా తిడుతున్నాడు. మీ కొడుకు గురించి మీకు తెలీదా విజయాంబిక గారు? ఇంత సడన్ గా అంత మార్పు కనిపిస్తుందంటే మందారంకేదో స్కెచ్ వేశాడనిపిస్తోంది. అందుకే అంత ఓవర్ లవ్ చూపిస్తున్నాడనిపిస్తుంది. అలా ఏదైనా ప్లాన్ చేసుంటే నాకు చెప్పే ఉండేవాడు. ఇలా మాత్రం చెయ్యడు. పోనీ అలా అని అనుకుందాం, కానీ ఎందుకు ఇలా చేస్తున్నాడో ఒంటరిగా ఉన్నప్పుడు అడుగుదాం. లేదంటే ఇలాగే రియాక్ట్ అవుతాడు. అడుగుతాను. అడగడం మాత్రమే కాదు, వాణ్ణి కడిగి పారేస్తాను. రాత్రి అమ్మ రూంలోనే కదా పడుకుంటాడు. వాడి సంగతి రాత్రికి చెప్తా. మందరం, నువ్వెప్పుడు నన్ను కాఫీ తీసుకురానా టీ తీసుకురానా అని అడుగుతూ ఉంటావు కదా, ఇప్పుడు నా చేతులతో నీ కాఫీ పెట్టి తీసుకురానా? అయ్యో వద్దు దీపక్ బాబు, మీరుండండి, నేనే తెస్తాను. లేదు మందరం, నువ్వెప్పుడు మా కోసం కష్టపడతావు కదా, ఈ ఒక్కసారి నన్ను కాఫీ తీసుకురా నువ్వు. ఏమండి, మనం చూస్తున్నది దీపక్నేనా? నాకు అదే ఆశ్చర్యంగా ఉంది సుమా. దీపక్ బాబు, ఇంకా నువ్వేం మాట్లాడుకో, తీసుకొస్తాను. ఉండు. నీ కొడుకుని చూస్తుంటే ఇంతసేపు నటన అనుకున్నాను, కానీ నీ కొడుకు నీ కోడల్ని నిజంగానే ప్రేమిస్తున్నాడు. ఇన్నాళ్ళకి ఆ ప్రేమ బయటపడింది. సూపర్. కానీ మీ పరిస్థితి చూస్తుంటేనే జాలేస్తోంది.
తీసుకో మందారం. నేను ఈ విజయాంబికతో ఉన్నానని తెలిస్తే సూర్యప్రతాప్కి డౌట్ వస్తుంది. సూర్యప్రతాప్ బయటికి వెళ్ళేంత వరకు ఈ రూమ్లో నుంచి బయటికి వెళ్ళకూడదు. తీసుకో మందారం. దీపక్ బాబు వద్దు బాబు. తీసుకో మందారం. అది కాదు దీపక్ బాబు, మీరు కాఫీ ఇలా. ఇంతకాలం నేను అర్థం చేసుకోలేకపోయాను. తిట్టాను, కొట్టాను, అవమానించాను. నన్ను క్షమించు మందారం. ఇంకెప్పుడు నిన్ను కష్టపెట్టను. ప్రేమగా చూసుకుంటాను. నిన్ను తప్ప వేరే ఏ ఆడవాళ్ళని కన్నెత్తి కూడా చూడను. తాగు. మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. నీలో ఈ మార్పు కారణం ఏంటో తెలియదు, కానీ ఇన్నాళ్ళకి ఫస్ట్ టైం నువ్వు ఒక మనిషిలా కనిపిస్తున్నావు. ఇక్కడి నుంచైనా మందారాన్ని మంచిగా చూసుకో, బుద్ధిగా నడుచుకో. అలాగే మావయ్య. చంద్ర, అన్నయ్య ఏంటి నువ్వు ఇంకా రెడీ అవ్వలేదు? పెళ్ళికి వెళ్ళాలని చెప్పాను కదా. చెప్పారన్నయ్య, కానీ సుమకి కొంచెం ఒంట్లో బాగోలేదు. హాస్పిటల్కి తీసుకెళ్దామని ఆగిపోయానన్నయ్య. ఏమైందమ్మా? ఫీవర్గా ఉంది బావగారు. జాగ్రత్త అమ్మా. మన ఫ్యామిలీ మెంబర్సే కాబట్టి ఇంకో రోజు వెళ్ళి పలకరిస్తే సరిపోతుంది. అదేం బాగుంటుందన్నయ్య. మీరు వెళ్తే వాళ్ళు గౌరవంగా ఫీల్ అవుతారు. మీరు వస్తారని ఆశపడుతుంటారు. వాళ్ళ ఇంట్లో శుభకార్యం జరిగే రోజు వాళ్ళు బాధపడితే ఏం బాగుంటుందన్నయ్య. నువ్వు చెప్తుంది కూడా నిజమే చంద్ర, కానీ అమ్మా, యాడికమ్మా నువ్వు బయలుదేరిపోతా ఉండవు? ఫ్యామిలీ ఫ్రెండ్ ఇంట్లో పెళ్ళుంది, తప్పకుండా రావాలని ఇన్వైట్ చేశారు, అందుకే వెళ్తున్నాను. నాయనా, నువ్వు కూడా ఆ పెళ్లికే కదా పోతా ఉండేది? అవును రుక్మిణి. అయితే వేరువేరుగా ఎందుకు వెళ్ళడం మావయ్య? అత్తయ్య గారు మీరు కలిసే వెళ్ళండి.